ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా అవసరం ఏమిటి, దానివల్ల జరిగే మేలేమిటి అన్నది మన రాష్ట్రంలో ఏ నిరుద్యోగిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా చెప్తారు దాని అవసరం ఎంత ఉంది అన్నది. ప్రత్యేక హోదా అన్నది వస్తేనే మనకు గ్రాంట్స్ పెరుగుతాయి. ప్రత్యేక హోదా రాష్ట్రం అయితే గ్రాంట్స్ 90%, లోన్స్ 10% అవుతాయి. అంటే గ్రాంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేని అమౌంట్. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే గ్రాంట్స్ 30%, లోన్స్ 70% అవుతాయి. అంటే 30-70 ఉన్నది 90-10 అవుతుంది. అంటే గ్రాంట్స్ 30% నుంచి 90%కు పోతాయి. ఒక మంచి ఇది జరిగితే దీనివల్ల రాష్ట్రానికి అప్పుల బెడద ఉండదు. ఇది చాలా రాష్ట్రానికి మంచి జరిగే కార్యక్రమం. రెండో మంచి రాష్ట్రానికి జరిగేది ఏంటంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో పెట్టే పరిశ్రమలకు ఎక్సైజ్ డ్యూటీ వేవర్సు, సేల్స్ ట్యాక్స్ వేవర్సు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ ఇవ్వబడతాయి. హిమాచల్ ప్రదేశ్, ఇంతకుముందు ఉత్తరాఖండ్లో ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఆ రాష్ట్రం పురోగతి జరిగింది. పారిశ్రామికవేత్తలు ఇవన్నీ ఉంటేనే ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, సేల్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ ఉంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. ముందుకు వచ్చి పరిశ్రమలు పెడతారు. మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టాలన్నా, వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా ఆ పారిశ్రామికవేత్తలకు ఇటువంటి బెనిఫిట్స్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడతారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడితే ఇటువంటి నిరుద్యోగ సమస్యలు చాలా మటుకు పరిష్కారం దొరుకుతాయి. ఇది రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయిన ప్రతి యువకుడు ఇవాళ స్పెషల్ స్టేటస్ గురించి ఆక్రందిస్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారే కదా ఎన్నికలప్పుడు ఓట్ల కోసం అని చెప్పి చదువుకున్న పిల్లల్ని సైతం వదిలిపెట్ల ఇంటింటికి జాబ్ ఇస్తానన్నాడు. ఒకవేళ ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఏ టీవీ ఆన్ చేసినప్పుడు మనకు ఇదే కదా వినపడింది. ఏ గోడ చూసినా కూడా మనకు గోడల మీద రాత ఇదే కదా మనకు కనపడింది. చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లోకి వెళ్ళినా కూడా ఇదే కదా తాను మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు ఇది ఒకటే కాకుండా బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నాడా? రైతుల రుణాలు బేషరతుగా మాఫీ కావాలి అని అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడా? ఆ టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడా? గోడల మీద రాతలు రాశాడా? ఆ తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారే కదా డ్వాక్రా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి అవుతూనే జరుగుతుందని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చాలా చాలా గట్టిగా కూడా చెప్పాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పింది ఏంటి, ఈరోజు ఆయన చేస్తూ ఉన్నది ఏమిటి? చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా 3 పదాల్లో చెప్పాలంటే మోసం 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 అన్నట్టుగానే ఉంది. చివరికి మోసం అన్నది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కూడా, ప్రత్యేక హోదా సాధించే విషయంలో కూడా మోసం చేసే పరిస్థితిలోకి దిగజారిపోయారు. అవన్నీ ఒక ఎత్తు మోసాలు. చివరకు ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. ఆ రోజు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు రాష్ట్రం విడిపోతూ ఉంది, మీకు నష్టం జరుగుతూ ఉందన్న సంగతి మాకు తెలుసు. ఒక హైదరాబాద్ నగరాన్ని పక్కకు తీసేయడం వల్ల 70% మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్లోనే ఉంది. అది పూర్తిగా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు పూర్తిగా 0 అయిపోతాయి. 95% సర్వీసెస్ అంటే సాఫ్ట్వేర్ అంతా కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. ఆ రోజు 5 ఏళ్ళు కాదు, మేము వస్తే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి మాట చెప్పారు. మరి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదే మాటలో చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామని. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు.
అదే మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు ఎందుకు ఎన్ఫోర్స్ చేయడం లేదు? ఈరోజు ఎందుకు కేంద్రం వెనకడుగు వేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గమ్ముగా ఉన్నాడు? ఎందుకు తన మంత్రి పదవులను, ఎందుకు తన మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకోవడం లేదు? ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవడం రావడం లేదు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని కలిశారు. కలిసినట్టుగా టీవీలలో చూసాం. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎంపీలు, అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అందరూ ఉన్నారని చెప్పి మనం అంతా విన్నాం. ఆ తర్వాత ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అరుణ్ జైట్లీ, ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇలా మైకుల దగ్గర నిలబడి వాళ్ళ అన్న మాటలు ఏమిటి? ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా యాక్టులో ఉన్నవి సరిగ్గా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చూస్తాము అని అన్నారు. ఆ రోజు యాక్ట్లోకి పెట్టకుండా ఓటేసి రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు? వీళ్ళు కాదా? ఆ రోజు ఏమి వెంటనే ఓటు వేయకపోతేనేమి, 4 రోజులు ఆలస్యం చేసి ఉంటేనేమి? ఆ రోజు వీళ్ళు అదే పనిగా ఓటేసి యాక్ట్లో పెట్టకపోయినా కూడా ఓట్లేసి విభజించింది వీళ్ళే కదా. మరి ఆ రోజు విభజించినప్పుడు మరి ఈరోజు ఓనర్షిప్ ఎందుకు తీసుకోవడం లేదు? మరి ఈరోజు నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత అన్న మాటలు ఏమిటి? ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. యాక్ట్లో ఉన్న అంశాలను ఇంప్లిమెంట్ చేసేదానికి మేము సన్నాహాలు చేస్తాం. యాక్ట్లో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు సన్నాహాలు చేయడం ఏమిటి? యాక్ట్లో ఉన్నది ఇంప్లిమెంట్ చేయడం అన్నది కోర్టుకు పోతే కోర్టులో అయినా కానీ జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుంది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది అది మా హక్కు. ఆ హక్కుతో పాటు ప్రధానమంత్రి అనే వ్యక్తి పార్లమెంట్లో నిలబడి ఫలానిది చేస్తాము అని చెప్పి పార్లమెంటునే సాక్షిగా చేసుకొని ఆ చెప్పిన దానికి అపోజిషన్ పార్టీస్ అన్ని, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఇంకొకరు కానీ ఆ రోజు రాజ్యసభలో వీళ్ళంతా ఉన్నారు. ఆ రోజు వీళ్ళంతా కూడా మద్దతు తెలిపితే అటువంటి దానికే ఇవాళ దిక్కు దివానం లేదంటే ఇంకా ప్రజలు ఎవరిని నమ్మాలి? ఇవాళ ఒక్క మాట అంటే కూడా ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు కనీసం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత అరుణ్ జైట్లీ గారితో పాటు బయటకు వచ్చి ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏమిటి? లోపలికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి నరేంద్ర మోడీ గారితో మాట్లాడలేదనే కదా. కనీసం ఈయన మాట్లాడినంటే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడిగారు, మేము ఆలోచన చేస్తున్నాము దాని గురించి అని చెప్పి కనీసం ఒక మాట అన్నా వచ్చేది కదా. ఒక్క మాట రాలా. అంటే దాని అర్థం ఏమిటి? ఈయన అడగలేదనే కదా దాని అర్థం. అంటే మరి ఢిల్లీకి ఎందుకు పోయాడు చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత టీవీలలో మళ్ళీ చూసాం. అది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు అటు రాజ్నాథ్ సింగ్ దగ్గరికి వెళ్ళారు. వెంకయ్య నాయుడుని తీసుకుని వెళ్ళారు. రాజ్నాథ్ సింగ్ని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో వెంకయ్య నాయుడు గారు ఏమంటారు? 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పింది కాబట్టి మేము ఇలాకున్నాము, కానీ నేను కూడా రాష్ట్ర పౌరుణ్ణి కాబట్టి రాష్ట్రం మంచు కోసం కృషి చేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? అంటే ఎవరనేనా దాని అర్థం? మరి ఎవరు అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మద్దతు కొనసాగిస్తున్నాడు? వాళ్ళకు ఎందుకు వాళ్ళ కేంద్ర మంత్రులను అక్కడ ఎందుకు పెట్టారు? ఎందుకు ఒత్తిడి తీసుకొని రావడం లేదు వాళ్ళని విత్డ్రా చేయించి? ప్రతి అడుగులోనూ మోసం. ఆ రోజు ప్రత్యేక హోదా, ఇవాళ ప్యాకేజ్ అంటున్నారు. ఆ ప్యాకేజ్ కూడా ఏమిటి? యాక్ట్లో మనకి ఇస్తాము అని చెప్పినవి అన్నీ కూడగలిపి అదే ప్యాకేజ్ కింద మీకు ఇస్తున్నాము అని చెప్పి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం. ఇంత మోసం చేస్తూ ఉంటే ప్రతి అడుగు మోసం ఇంత చేస్తూ ఉంటే నిజంగా ఇటువంటి సూసైడ్ చేసుకున్న పిల్లలు, సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిన సుబ్బారావు, ఇటువంటి చదువుకొని ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్న అటువంటి కోటీలు, ఇటువంటి సుబ్బారావులు కనీసం వీళ్ళకున్న కనీసం అవగాహన కూడా చంద్రబాబు నాయుడుకి లేకపోతే నేను ఈ మనిషిని ఏమనాలి? కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి బుద్ధి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 29వ తారీఖున బంద్ను పిలుపునిచ్చినాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ బంద్ను అడ్డుకునే ప్రయత్నం చేసినాడంటే మాత్రం చరిత్రహీనుడు అవుతాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థం కావాలి. మేము చేసే బంద్నన్నా కనీసం చూపించి అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి ఎక్కువ తీసుకొచ్చే చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఇంకా గట్టిగా చేయాలి. అప్పుడే కాస్తో కూస్తో చంద్రబాబు నాయుడు గారి మనసులో మార్పు వస్తే చంద్రబాబు నాయుడు గారి మనసులో మార్పు వస్తే కనీసం కేంద్రం అన్నా కానీ 4 అడుగులు ముందుకేసేదానికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తన మంత్రి పదవులను ఉపసంహరించుకోవడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న స్థాయిలో ఒత్తిడి ఎందుకు తీసుకొని రావడం లేదు? కారణం ఓటు
ఓటు కోసం కోట్లు, ఓటుకు కోట్లు బ్లాక్ మనీ ఇస్తూ ముఖ్యమంత్రి పట్టుబడ్డం, అది వీడియో టేపుల్లో దొరకడం, ఆడియో టేపులు సాక్ష్యాలు ఉండడం, దానిలో నుంచి బయటపడేందుకు రాష్ట్రాన్ని ఈరోజు తాకట్టు పెట్టేశాడు. సో తన స్వార్థం కోసం, తన ఓటు కోసం కోట్లు వెచ్చించిన వైనం నుంచి తప్పించుకునే దానికోసం ఇవాళ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతా ఉన్నాడు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మనిషిగా మారి ఒత్తిడి ఎక్కువ తీసుకొచ్చి తన మంత్రి పదవులను వెంటనే ఉపసంహరించుకొని రాష్ట్ర ప్రజల కోసం గట్టిగా నిలబడమని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇది చేయకపోతే మాత్రం చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అన్నది మాత్రం తను మర్చిపోకూడదు.